బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ్వ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యాములు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ్వ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులున్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు బాగుంటాయి. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఏలినాటి శనిలో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులనే మీరు పొందుతారు. కానీ వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల ఏవైనా గొడవలు, సమస్యలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఈ ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్త. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, క్రమశిక్షణ, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కాలభైరవ స్వామి వారి యొక్క ఉపాసన, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం,
కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెడలో ధరించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది ఈ వారం గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు మరియు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ. For more videos like this, subscribe Big TV channel.